మండల కేంద్రంగా హరివనం కొనసాగిస్తారా, లేకపోతే గ్రామంలోకి ఏ రాజకీయ పార్టీ నాయకుని కూడా ఆ లోకల్ ఉన్న నాయకులు దాన్ని రద్దు చేసి ఆదని 1-2 అని చేసి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి ఏ చర్య చేసినా కూడా ఖచ్చితంగా మేము కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దారవడం గ్రామం నుంచి ఇక్కడ రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఆగస్టు నెలలో ఒక ఉపసంఘాన్ని నియమించి కొత్త జిల్లాలో, కొత్త రెవెన్యూ డివిజన్లో, కొత్త మండలాల ఏర్పాటు గురించి ప్రతిపాదన సందర్భంగా ఆదోని మండలం రాష్ట్రంలోనే ఉన్న ఏకైక పెద్ద మండలం, 46 గ్రామాలు, 42 మున్సిపాలిటీలకు ఒకటే తహసీల్దారు. ఈ పరిస్థితుల్లో మా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు అసెంబ్లీలో పలుమార్లు దీన్ని విజ్ఞాపనలు చేశాడు, దీన్ని 4 మండలాలు విభజించాలని. మేము ఆయన స్ఫూర్తితో పెద్దరివాడం మండలం 40 ఏళ్ల కళ ఇది. దాన్ని ఈ సందర్భంగా మేము ప్రతిపాదించడం, మా గౌరవ శాసనసభ్యులు మా గ్రామానికి వచ్చి చుట్టుపక్కల గ్రామాల సర్పంచులతో, అదేవిధంగా జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులతో ఒక విరంగా జరిపి మండల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగింది. మండల ఏర్పాటుకు రావాల్సిన కమిటీ అర్ధాంతరంగా రాలేదు. అనగానే సత్యప్రసాద్ గారి నేతృత్వంలోని కమిటీ అది మా జిల్లాకు వచ్చేసి నిమ్మల రామానాయుడు గారు, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ రావాల్సింది రాలేదు. వాళ్ళు రాకపోతే మేమే ఎమ్మెల్యే గారి సహకారంతో అసెంబ్లీ సమావేశం జరిపేటప్పుడు వచ్చి వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళు గుర్తించి ముఖ్యంగా ఇది చాలా పెద్ద మండలము, దీన్ని ఖచ్చితంగా విభజించిన అవసరం ఉందని ఒప్పుకొని ఆ రోజు పెద్దవడం మండలం కావాల్సిన మన ప్రతిపాదనలు మేము పెట్టడం జరిగింది సార్. అందులో మేము ఆదోని మండలంలోనే 7 గ్రామాలతో పాటు మా పక్కన ఉన్నటువంటి వడగుంద మండలంలో 6 గ్రామాలతో మండలం కోరడం జరిగింది. మేము సుదీర్ఘంగా ఒక 4 సార్లు అమరావతి రావడం, అందరు మంత్రులను కలవడము, ముఖ్యంగా ఆదోని మండల పునర్విభజన భాగస్వామ్యంలో సదస్సు ఒకటి ఏర్పాటు చేసినారు. అందులో మేము ఒక్కటే పెద్దవడం గ్రామం యొక్క మండలాన్ని అడిగినా మిగిలిన ఎవరు అడగలేదు. ఆ రిపోర్ట్ ఆధారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశంలో నవంబర్ నెలలో ఆదోని మండలం 2గా విభజించి పెద్దవడం కేంద్రంగా ఒక మండలము, ఆదోని పాత మండలం ఉంచడం జరిగింది. కానీ అందులో గ్రామాలు మాత్రం మేము కోరని గ్రామాలు చేర్చి గ్రామాల మధ్య కొంచెం అసంతృప్తి జ్వాలలు రేగడం జరిగింది. దాన్ని అలుసుగా తీసుకునే స్థానిక రాజకీయ నాయకులు దాన్ని అంటే 17 గ్రామాల్లో 16 గ్రామాలు వద్దంటున్నారని అన్ని అబద్ధాలు చెప్పి 5 కిలోమీటర్ల గ్రామాల్లో కూడా దూరంగా ఉన్నాయని చూపించి పదే ఒత్తిళ్లు పెంచి దీన్ని అడ్డుకోవడం జరిగింది. మేము కూడా 30 రోజుల లోపలే అన్నీ ఇచ్చాం. కాకపోతే చివరిలో అక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి రాజకీయ శక్తులు అంటే వైఎస్ఆర్సీపీ అనుకోండి, అక్కడ బీజేపీకి పోయినటువంటి మండల అధ్యక్షులు దానమ్మ గారి భర్త పంపాపతి నాయకుడు, శ్రీధర్ నాయకుడు, అదేవిధంగా ఈ గ్రామాల వద్దనే తెలుగుదేశం వాళ్ళు. అక్కడ విచిత్రం ఏంటంటే ఈ 3 పార్టీలు కలిసిపోయినాయి సార్. అక్కడ బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కలిపి పెద్దరివాణం కేంద్రంగా మండలం వద్దు అనే ఒక దాన్ని తీసుకుపోయి అభ్యంతరాలు ఇవి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి పెట్టడం జరిగింది. అయితే మేము కోరేది ఏమిటంటే ప్రభుత్వము దీన్ని సరిగా అర్థం చేసుకోలేదు. దాని విషయంలో మేము కోర్టును ఆశ్రయించినాం. మేము అక్కడ 31వ తేదీ వెంటనే ఒక 24 గంటల రాస్తారోకో చేయడం జరిగింది. అప్పుడు సబ్ కలెక్టర్ గారు వస్తే ఆయనకు చెప్పామయ్యా మహాన్ బాబా, ఇది ప్రభుత్వము ఆర్టికల్ 14 కింద ఎప్పుడైతే గ్రామాల సంఖ్యను పెంచి కేంద్రాన్ని మార్చడంతో మళ్ళీ మాకు 30 టైం ఉండి టెంట్ ఎత్తేస్తామంటే ఆయన పలకుండా వెళ్ళిపోయినాడు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే పల్లె ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మండలాన్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టణం తరలించరాదు, ఇది పరిపాలన వికేంద్రం కింద రాదు అనేటువంటిది తేడతెల్లమవుతుంది. అయినా సరే కుట్రలు పన్ని 24 డిసెంబర్న అంటే 4 రోజుల ముందు ఆదోని మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిపించి అందులో ఆదోని 1, ఆదోని 2గా 2 లిస్టు పంపడం జరిగింది. ఈ విషయాన్ని మాకు తెలిసి చంద్రబాబు గారి దృష్టికి ఇవన్నీ పోలేదు. ముఖ్యమంత్రి గారికి ప్రజలకు మధ్య ఒక తెర ఉంది. ఆ తెర తొలగాలనే రేపు మాప మా వాళ్ళు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది.
ఆ లోపు మేము న్యాయ పోరాటంతో ఈరోజు హైకోర్టు తలుపులు తట్టడం జరిగింది. నా పేరు ఆదినారాయణ రెడ్డి, నాది పెద్దారివాడం. నా పేరుతోనే ఇప్పుడే అడ్వకేట్ దగ్గర అన్ని సంతకాలు చేసి ఇచ్చేసాము ఆ బిల్లు. కాబట్టి మాకు కోరేదంతా ఒకటే, మండల కేంద్రంగా అరివాణం కొనసాగిస్తారా, లేకపోతే గ్రామంలోకి ఏ రాజకీయ పార్టీ నాయకుడికి కూడా ప్రవేశం లేదని మొన్న నుంచి మేము శపథం చేశాం, ఆ బోర్డు కూడా పెట్టాము. కాబట్టి ఇది ఒక సంచలనాత్మక నిర్ణయంగా గుర్తించి రాజకీయ పార్టీలు ప్రజల కేంద్రంగా రాజకీయాలు చేయండి, మీ చుట్టూ ఉపగ్రహాల్లా తిరిగే వాళ్ళు వద్దు అని చెప్పేసి ఒక గుణపాఠం నేర్పే స్థాయికి ఈరోజు పెద్దరివాడం గ్రామ ప్రజల చైతన్య స్థాయి వచ్చింది. అది కర్ణాటక సరిహద్దుల్లో ఉంది. ఒకవేళ కనుక ఇట్లే కొనసాగితే మళ్ళా మా ప్రాంతాన్ని కర్ణాటకలో కలపమనే ఉద్యమం వచ్చినా పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి ఏ చర్య చేసినా కూడా ఖచ్చితంగా అది ఒక నినాదంగా మారి, నినాదం ఒక విధానంగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికన్నా కళ్ళు తెరిచి రద్దు చేసిన పెద్దరివాడం మండలం కొనసాగించాలని కోరుతూ మేము ఈ అవకాశాన్ని ఈ హైకోర్టుకు వచ్చినప్పుడు ఇక్కడ మీడియా ముందు వచ్చాం. ఈ మీడియా సోదరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎక్కడో రాష్ట్ర సరిహద్దున మా గ్రామం యొక్క బాధలు విన్నారు. ఈ బాధలు మీ రూపంలో మేము అక్కడ మా జిల్లాలో కూడా దీన్ని పబ్లిష్ చేస్తాం సార్. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రజలను మీరు గుర్తించినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వన్ సార్. నా ఓ పెద్దరణం అది. మేమంతా హరివాణం మండల కమిటీ సదస్సులు, మేము సదస్సులు. దాంట్లో మేము ఇదే కోరేది ఏమంటే, వచ్చిన మండలాన్ని ఆ లోకల్ ఉన్న నాయకులు దాన్ని రద్దు చేసి ఆదని 1-2 అని చేసి మమ్మల్ని చాలా నిరాపరపరిచారు. మేము అందరూ ఊర్లో అంతా జనము 12,000 ఓటింగ్ ఉంది, 14,000 మంది జనసంఖ్య ఉంది. మా ఊర్లో ఒక మెడికల్ షాప్ ఉంది, మెడికల్ హాస్పిటల్ ఉంది, కాలేజ్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మా ఊరిని కించపరిచి మమ్మల్ని చాలా ఇచ్చేసినారు. దానికోసమే మేము పోరాడితే ఒకటి, మాకి హరివాణం మండలం తీసుకురావాలని మేము అందరూ పోరాడుతున్నాము. మొన్న 24 గంటలు రాష్ట్ర చేసినాము, నిరారక్ష చేసినాము. ఎవరు సబ్ కలెక్టర్ వచ్చినాడు, సబ్ కలెక్టర్ తీసుకుపోయినాడు. తర్వాత మేము ఇప్పుడు రోడ్డుకి ఎవరి నాయకులను, రాజకీయ నాయకులను ఊర్లో ప్రవేశం లేదని రోడ్డు పెట్టినాము. తర్వాత కొన్ని స్థానిక సంస్థలు వస్తాయి, ఎన్నికలు వస్తాయి, దాన్ని కూడా మేము రద్దు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మేరకు ధన్యవాదాలు చెప్తున్నాను.